హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే ఒక అప్డేట్ రావడం జరిగింది. అదేంటంటే జాగ్రఫీ బిట్స్ మీకు నేను చెప్పబోతానండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ల్యాండ్ ఆఫ్ సన్సెట్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ ఫిన్లాండ్, బి నార్వే, సి కెనడా, డి అమెరికా. సో ఆన్సర్ వచ్చేసి డి అమెరికా. సెకండ్ వన్, అయనాంతాలు ఏ రోజు ఏర్పడతాయి? అయనాంతాలు ఏ రోజు ఏర్పడతాయి? ఆన్సర్ వచ్చేసి సి జూన్ 21 నుండి డిసెంబర్ 22 వరకు అయనాంతాలు అనేవి ఏర్పడతాయండి. నెక్స్ట్ వన్, విషవత్తులు ఎప్పుడు ఏర్పడతాయి? విషవత్తులు ఎప్పుడు ఏర్పడతాయి? ఆన్సర్ వచ్చేసి ఏ మార్చి 21, సెప్టెంబర్ 23. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉత్తరాయణాంతం ఏర్పడిన రోజున. సో దీనికి ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్ వన్, భూమి తన కక్షలో ఎటువైపు నుంచి ఎటువైపుకు తిరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి బి పడమర నుంచి తూర్పునకు తిరుగుతుంది. నెక్స్ట్ వన్, ఉత్తర ధ్రువంపై సూర్యుడు ఉదయించే రోజు ఏది? ఆన్సర్ వచ్చేసి మార్చ్ 21. నెక్స్ట్ వన్, దక్షిణ ధ్రువంపై సూర్యుడు అస్తమించే రోజు ఏది? ఆన్సర్ వచ్చేసి ఏ ఆప్షన్ అండి, మార్చి 21. నెక్స్ట్ వన్, ఉత్తరాయణ ప్రారంభం ఏ రోజు నుంచి మొదలవుతుంది? ఆన్సర్ వచ్చేసి డిసెంబర్ 22న మొదలవుతుంది. నెక్స్ట్ వన్, దక్షిణాయన ప్రారంభం ఏ రోజు నుంచి మొదలవుతుంది? ఆన్సర్ వచ్చేసి జూన్ 21. నెక్స్ట్ వన్ వచ్చేసి అర్ధరాత్రి సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి నార్వే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉదయించే సూర్యుడు అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి జపాన్. నెక్స్ట్ వన్ వచ్చేసి భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే రోజు? ఆన్సర్ వచ్చేసి జనవరి 3. నెక్స్ట్ వన్ వచ్చేసి భూమి సూర్యునికి అత్యంత దూరంగా ఉండే రోజు ఏది? ఆన్సర్ వచ్చేసి జనవరి 3. సో ఫ్రెండ్స్, ఇలానే మరెన్నో జాగ్రఫీ బిట్స్ మేము ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తూ ఉంటామండి. ఇలానే మరెన్నో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.